రుద్రాక్ష. ఈ చిన్న గింజలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో తెలుసా? రుద్రాక్ష అంటే రుద్ర ప్లస్ అక్ష. అక్ష అంటే కళ్ళు. అంటే పరమశివుని కళ్ళ నుంచి జారిన కన్నీటి బొట్టులే రుద్రాక్షలు. శివుని కన్నీళ్లు సాధారణమైనవి కావు. అవి ఈ సృష్టి హృదయానికి అద్దం. మనకి కన్నీళ్లు 2 సందర్భాల్లో వస్తాయి, నవ్వినా ఏడ్చినా. కాని ఆ కన్నీటి వెనుక ఉన్న కారణం మనకు కనిపించదు. అదే అసలు రహస్యం. అందుకే శంకరులన్నారు, ఈ లోకల్లో అందరికంటే పెద్ద పిచ్చివాడెవరు అంటే శివుడే అని. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. పిల్లవాడెందుకు నవ్వుతాడు? ఎవరికీ తెలియదు. పిచ్చివాడెందుకు నవ్వుతాడు? అది ఎవరికీ తెలియదు. అలాగే పరమశివుడు ఎందుకు నవ్వుతున్నాడు? అది కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ ఒక సత్యముంది. కారణంతో నవ్వడం వేరు, అకారణంగా నవ్వడం వేరు. మన నవ్వు ఎప్పుడూ కారణంతోనే ఉంటుంది. కాని పిల్లవాడు, పిచ్చివాడు, పరమశివుడు వీళ్ళ నవ్వుకి కారణముండదు. అకారణంగా నవ్వినప్పుడు పరమశివుని కళ్ళనుంచి కన్నీళ్లు జారతాయి. అవి ఆనంద కన్నీళ్లు. కాని శివుని కన్నీళ్లు ఆనందంతోనే కాదు, వేదనతో కూడా జారతాయి. ఎప్పుడు తెలుసా? మనం ఎవరైనా గురించి చెడుగా ఆలోచించినప్పుడు, మన మాటలతో ఎవరి మనసు గాయపరిచినప్పుడు, లేదా ఫలానా వాళ్ళు అలా కాదు ఇలా అని వేరే వాళ్ల దగ్గర చెప్పినప్పుడు, అప్పుడే పరమశివుని కళ్లల్లో వేదన కనిపిస్తుంది. ఇంకా ఒక విషయం, ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే మనం మాట్లాడకపోయినా మౌనంగా కూర్చొని విన్నా అప్పుడు శివునికి కన్నీళ్ళొస్తాయట. ఎందుకంటే మౌనం కూడా ఒక సమ్మతమే. ఆ కన్నీళ్లు భూమిపై పడినప్పుడే చిదాగ్ని నుండి అమ్మవారు ఉగ్రంగా లేస్తుందట. ఆ ఉగ్రాన్ని మనం తట్టుకోలేం. అందుకే మన పూర్వీకులు ఒక మార్గం చూపించారు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కాలంలో అమ్మవారి ఎదుట ఒక చిన్న దీపం వెలిగిస్తారు. ఆ దీపం కేవలం దీపం కాదు, అది మన మనసులోని అంధకారాన్ని దూరం చేసే జ్ఞాన జ్యోతి. రాహుగ్రహ దోషం పోవడానికి కాదు, మనలోని దోషం పోవడానికి. అందుకే రుద్రాక్ష ధరిస్తే కేవలం పుణ్యం కాదు, మన ఆలోచనలు శుద్ధవుతాయి, మన మాటలు పవిత్రమవుతాయి, మన మనసు శాంతి పొందుతుంది. రుద్రాక్ష అంటే భక్తి మాత్రమే కాదు, అది మనిషిగా ఎలా ఉండాలో చెప్పే శివుని మౌన ఉపదేశం. మనకి కోపమొచ్చినా, చెడుగా మాట్లాడాలనిపించినా ఒక్కసారి శివుని కన్నీటిని గుర్తు చేసుకోండి. ఆ కన్నీటే ఈ లోకానికి రుద్రాక్ష అయ్యింది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే, ఇలాంటి మంచి ఆలోచనలు, ఆధ్యాత్మిక విషయాలు మీ వరకు చేరాలంటే కేవీ టాక్స్ ఛానల్ని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ మేలు జరగాలి, శాంతి మీ అందరి మనసుల్లో నిలవాలి.